హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి టమాటా పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదేంటంటే మా ఆయన కోసం అనమాట. ఆయనకు బాగా జలుబు చేసింది. నిన్న నైట్ అయితే జ్వరం కూడా వచ్చిందనమాట. జలుబు వల్ల ఇంకా ఆయనకి జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ కారంగా పచ్చడే ఇష్టపడతాడు కాబట్టి ఆయన కోసం అయితే పచ్చడి చేస్తున్నాం. ఈ మిరపకాయలు కూడా ఘాటుగా ఉన్నాయి, అదిగాక మంచి ఘాటైన మిరపకాయలు అనమాట. కారం చాలా ఉన్నాయి పచ్చిమిరపకాయల్లో. కొంచెం పచ్చడి అనేది ఘాటుగానే చేస్తున్నాం. చూడండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాం. చింతపండు ఫ్రిడ్జ్లో నుంచి తీసే కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. నానబెట్టి వేద్దాంలే అన్నట్టు దాంట్లో చింతపండు అయితే ఇట్లా 2 ఎల్లుల్లిపాయలు వేసా. అవి ఏగి పక్కన పెట్టే ఫ్రెండ్స్. అవి ఏగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎండి చేపలు పులుసు చేస్తున్నా. అంటే ఎండి చేపల కూర అనమాట. నేను ఎప్పుడు చేసినా కలిపి పెడతానమాట. అన్నీ వేసి టమాటాలు, ఉల్లిగడ్డ, చేపలు వేసి కలిపి పెట్టి ఉడకనిస్తా. ఉప్పు కారం అవన్నీ వేసి. అట్లా ఏమంత అనిపించదు నాకు కుదరదు కూడా చేపల కూర. ఈసారి మా ఇంటికి వెళ్ళామని చెప్పింది అనమాట. వాళ్ళు ఇట్లా చేస్తారంట చేపల కూర. ఆమె చెప్పినట్టు ఆమె స్టైల్లో చేస్తున్నా. ఇవి వారితే ఇంకా మిక్సీ అయితే పట్టేసేయాలి. ఆమె స్టైల్లో ఏంటంటే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవి వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత టమాటాలు వేసి మగ్గనివ్వాలన్న. మామూలుగా మనం మామూలుగా గుడ్డు కూర ఎట్లా చేసుకుంటాం అట్లా అనమాట. అందుకోసమని ఈసారి ఆమె చెప్పినట్టు చేస్తున్నా. ఉల్లిగడ్డలు అయితే వేగినాయి, కానీ బాగుందన్నమాట. ఇట్లా అంటే నేను అట్లా చేస్తే ఏంటంటే కొంచెం తొక్కలుగా ఉండేది. ఎక్కువ ఉడికితే చేపలు చిదిరిపోతాయి అని కొంచెం భయం ఉండేది. ఇట్లా చేస్తే గ్రేవీగా ఉంది. టమాటాలు తొక్కలుగా లేవన్నమాట. ఇవి నువ్వుల్లోనే బాగా ముందు మగ్గిపోతాయి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి కదా, అందుకని ఉప్పు వేస్తున్నా. కూర అయితే బాగుంది. ఈసారి పిల్లలు తినేవాళ్ళు కాదు, కానీ ఈసారి తిన్నారనమాట ఇష్టంగా. బాగానే జెస్సీ అయితే బాగా తినింది. చేపల కూర అస్సలు తినేవారు వీళ్ళు, తిన్నారు. అంత ఎక్కువ తినిపోయినా మామూలుగా అయితే ఇష్టంగానే తిన్నారు. నాకు కూడా బాగా నచ్చింది అనమాట. టమాటాలు మగ్గిన తర్వాత ఇంక ఉప్పు, కారం, పసుపు. ఉప్పు ముందే వేసుకున్నా కదా, తర్వాత చూసి వేసుకుంటా. కారం, పసుపు వేసుకుంటున్నా. చూడండి, మంచిగా మగ్గిపోయింది. మనం మామూలు టమాటా కూర ఎలా చేస్తాం అంతే, కాకపోతే దీంట్లో జీలకర్ర, ఆవాలు వేయలేదనమాట. ఇలా మగ్గినట్లో ముందు మంచిగా చూడండి కడిగి పెట్టుకున్న చేపలు కొన్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తిన్నదాకా డౌటే. మా ఆయన అయితే తినడు, ఆయనకి జలుబు చేసింది, తినడు. పిల్లలు తింటే తింటారు, లేకపోతే లేదు. కానీ తినడానికి కొద్దిగా వేసినందుకే వాళ్ళు ఇష్టంగా చేపలు తిన్నారు. ఈసారి చేపలు వేసిన తర్వాత చూడండి టమాటా పులుసు అయితే వేస్తున్నా. టమాటాలు మంచిగా కలుపుకొని పులుసు అయితే వేసేసుకుంటున్నా. కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకనిస్తే చేపలు కరెక్ట్గా ఉడుకుతాయి. పులుసుగా బాగుంటుంది అన్నమాట. నేను ఇందులో మెంతులు పౌడర్ ఏమంది. ఒక్కరో కూరలో మెంతులు ఏం పౌడర్ చేసి వేయాలి అని మెంతులు అట్లనే వేసా. ఉంటే కొంచెం జీలకర్ర కూడా ఏమంది, కానీ ఏం వేయలేదు, మామూలుగా చేశాను అనమాట. కూర అయితే బాగా టేస్ట్గా ఉంది. అంతే ఫ్రెండ్స్, చేపల కూర అయితే రోజు మా ఇంట్లో చేపల కూర, పచ్చడి 2 ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కంపల్సరీ. మా ఆయన అయితే జలుబు చేసింది కాబట్టి పచ్చడే తింటాడనమాట. చూడండి, పచ్చడి కూడా మిక్సీ పట్టా. కొంచెం తొక్కలుగా ఉంటే బాగుండేది, కానీ మెత్తగా అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, బాయ్.